సార్. మరి మేము అసలు హాస్టల్కి ఎందుకు వచ్చినామని అనుకుంటారు సార్. ఉన్న వాళ్ళకి కూడా విరక్తి అవుతుంది. ఇప్పుడు వాటర్ ఎన్ని రోజుల నుంచి అంటే వాటర్ కంటిన్యూ ఉందా? ఏమన్నా అడగడానికి వెళ్తే టెక్స్ట్ బుక్లు పట్టుకొని కిందికి రమ్మంటున్నారు సార్. మాకు ప్రతిగా మొత్తం స్టడీనే అంటున్నారు. స్పోర్ట్స్ కు సంబంధించిన ఏమన్నా ఉన్నాయా? మొన్న ఫేర్వెల్ గురించి వెళ్తేనే టెక్స్ట్ బుక్లు పట్టుకొని కిందికి రమ్మన్నారు. విత్ ఇన్ 4 క్వశ్చన్స్ ఇస్తారు సార్. విత్ ఇన్ 5 minutes లో నేర్చుకోండి అంటే ఎట్లా నేర్చుకుంటారు? 99 మార్క్స్ ఎవరికి అసలు మేడం దగ్గర పోతే కూడా ఏం పట్టించుకుంటలేరు సార్. ప్రిన్సిపల్ మేడం అసలు ఏం పట్టించుకుంటలేరు. మేడం కి చెప్తానేమో ఏం రా మీరే చేసుకోవాలి, అది అన్ని మేము చూసుకుంటే మళ్ళీ మమ్మల్ని అంటారు మేడం మీరు ఎక్కించి చెప్తున్నారు అంటారు. దేని గురించి మాట్లాడినా మేడం ఇప్పుడు మేము 9th క్లాస్ వెళ్ళి మాట్లాడితే మాత్రం ఎనీ టైం 9th క్లాస్ అంటారు. బాగా టార్గెట్ చేస్తున్నారు మేడం. ప్రాపర్ గా చేస్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని మేము ఇస్తున్నామని ఎంత టార్గెట్ చేస్తారు మరి. మేడం కి 8:50కే ఇక్కడ ఉండాలి మేడం. కానీ మేడం సెకండ్ బస్ వస్తారు. మా ఆల్ స్టాఫ్ టీచర్స్ ఏమో 9 వస్తారు కానీ మేడం మాత్రం 10 కి వస్తుంది. మేడమే ఫస్ట్ రావాలి. స్టాఫ్ టీచర్స్ వస్తారు, పీటీ మేడం వస్తారు, ప్రిన్సిపల్ మేడం ఎట్లా సార్? ఆ మేడం ముందుండి ప్రేయర్ చెప్పాలి, ఏం చెప్పాలి కానీ ప్రేయర్ ఫోటో మాత్రం పెట్టాలంటది. ఏ మేడం ఉండి పెడతారు సార్? ప్రిన్సిపల్ మేడం లేదు, ఎవ్వరు లేరు. డ్యూటీ మేడమ్స్ వస్తారు వెళ్తారు. ప్రిన్సిపల్ మేడం రావాలని ఆమెకి ఇట్లా తెలియదా సార్? ఈ రోజు మేము ఇక్కడ వచ్చిన మళ్ళీ మాకు తీసి ఇచ్చిన పర్లేదు సార్, కొట్టిన పర్లేదు కానీ మేము ఇక్కడ నుంచి కట్టాలి.